హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చార్ట్ డిజైన్స్. ఈరోజు వీడియోలో నేను ఫిష్ అక్వేరియం టాప్ ఎలా డెకరేట్ చేసుకోవాలో చూపించబోతున్నాను. దానికోసం నేను స్విమ్మింగ్ పూల్ టైల్స్ ఉంటాయి కదా, అవి తీసుకున్నానండి. అవి అన్నిటిని కూడా ఈ విధంగా విడదీసుకున్నానంటే ఇలా వస్తాయి. చూస్తున్నారు కదా, ఈ విధంగా నేను అన్ని కూడా రిమూవ్ చేసి పెట్టుకున్నాను. ఇలా బ్లూలోని 3 షేడ్స్, పిస్తా సెల్స్, గ్లూ, బ్రష్, పెయింట్ కలర్స్, ఇవి యాక్రిలిక్ పెయింట్ కలర్స్ తీసుకున్నాను. ఇప్పుడైతే స్టార్ట్ చేద్దాం. ఎలా చేయాలో చూపిస్తున్నాను చూడండి. నేను ఈ టైల్స్ని చిన్న చిన్న ఉంటాయి కదా ఆ టైల్స్, అవన్నీ కూడా ఫెవికల్ గ్లూ తోటి ఈ విధంగా పెట్టుకొని అన్నీ కూడా అంటే ఒక లైన్ మీద ఒకే కలర్ని నేను ఇలా ఈ విధంగా పేస్ట్ చేసుకుంటున్నాను. గ్లూ ముందు అప్లై చేసేసుకొని ఈ విధంగా నేను అంతా కూడా పేస్ట్ చేస్తున్నాను. మా పాప కూడా చూస్తున్నారు కదా, మా అమ్మాయి కూడా ఇక్కడ హెల్ప్ చేస్తుంది. ఇద్దరు కలిసి చేస్తున్నాము. ఈ విధంగా 1 by 1 అంతా కూడా చక్కగా నీట్గా అరేంజ్ చేసుకొని ఇలా గ్లూ పెట్టుకొని అంటించేసుకోవాలి. ఈ విధంగా 3 షేడ్స్ వచ్చేటట్టు డార్క్ నుండి లైట్ అలా కనిపిస్తుంది కదా, ఈ విధంగా కంప్లీట్ చేసేసుకున్నాను. అంతా కూడా టైల్స్ అంటించేసుకొని ఇప్పుడు నేను పర్ల్ కలర్స్ తీసుకొని ఈ విధంగా పిస్తా సెల్స్కి పెయింట్ చేస్తున్నాను. ఇక్కడ వైట్, గ్రే కలరు, ఇంకా బ్లాక్, ఈ 3 కూడా పర్ల్ కలర్స్ యూస్ చేశాను. ఈ పెబల్స్ ఉంటాయి కదండి, అలా కనిపించాలని చెప్పి నేను ఈ విధంగా ఈ 3 కలర్స్ చూస్ చేసుకొని ఈ విధంగా పెయింట్ చేసేసుకున్నాను. అంతా కూడా చేసుకున్న తర్వాత ఇవి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను చూడండి. గ్లూ పెట్టుకున్నాను. ఈ విధంగా ఫెవికల్ అంటించుకొని ఈ విధంగా మనం ఎక్కడైతే పేస్ట్ చేయాలనుకుంటున్నామో అది ఫుల్గా అరేంజ్ చేసుకుంటూ 1 by 1 అరేంజ్ చేసుకుంటూ ఈ విధంగా గ్లూ పెట్టి అంటించేసుకోవాలి. ఇది కంప్లీట్ అయిన తర్వాత చాలా బాగుందండి. లుక్ అనేది చాలా అందంగా ఉంది. ఇది రియల్గా అంటే మనం అక్వేరియంలో ఎలా ఉంటుందో అని నేను రూఫ్ టాప్, ఇది యాక్చువల్లీ ఇది చాలా పాతదండి. ఒక హట్లా ఉండేది ఇది, అదంతా కూడా పాడైపోయింది. ఇంకా బాగాలేదు, ఇంకా పడేయాలి అనుకునే టైంలో నాకు ఈ ఐడియా వచ్చింది. ఈ విధంగా నేను రెడీ చేసుకున్నాను. చాలా బాగుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ కలర్స్ తీసుకున్నాయి, నార్మల్ కలర్స్ అండి, ఫ్యాబ్రిక్ కలర్స్, నార్మల్ అంటే పర్ల్ కాకుండా నార్మల్గా ఉంటాయి కదా, ఆ కలర్స్ యూస్ చేసుకుంటూ ఈ విధంగా అన్నీ కూడా పెయింట్ చేసుకుని డ్రై అవ్వనివ్వాలండి. డ్రై అయిన తర్వాత మనం ఎక్కడైతే మనం పెట్టుకోవాలనుకుంటున్నామో అది ఈ విధంగా నేను అరేంజ్ చేసుకున్నాను. నాకైతే ఒక చిన్న చిన్న ఫిషెస్ రెడీ చేసి పెట్టాలని ఐడియా వచ్చింది. అందుకని చెప్పి నేను ఎక్కడెక్కడ పెట్టాలనుకుంటున్నానో అవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకొని ముందుగా పెట్టుకుని గ్లూ అప్లై చేసుకుంటూ ఒక్కొక్కటి మన ప్లేస్ చేసుకున్న దగ్గర అలా ఆ విధంగా ఒకటి ఈవెన్గా ఉంచకుండా అక్కడక్కడ అంటే టర్న్ అయ్యేటట్టు అలా పెట్టుకున్నాను. చాలా అందంగా ఉందండి. ఈ విధంగా అంతా కూడా గ్లూ అప్లై చేసేసుకున్నాను. ఇక్కడ ఎక్స్ట్రా గ్లూ కనిపిస్తుంది కదా, అది ఏం కాదండి, డ్రై అయిన తర్వాత ఫుల్గా అంటే డ్రై అయిపోయిన తర్వాత అంటే వ్యానిష్ అయిపోతుంది. తర్వాత చూస్తున్నారు కదా, ఏ సైడ్ మనం ఐస్ పెట్టుకోవాలి, హెడ్ ఎటువైపు అనుకుంటున్నామో అటువైపు నేను ఐస్ పెట్టుకుంటున్నాను. అన్నిటికీ కూడా ఈ విధంగా బ్లాక్ కలర్తో చిన్న చిన్న డాట్స్ పెట్టుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ ఫిష్ని ఎలా డెకరేట్ చేయాలనుకుంటున్నాను అంటే చూస్తున్నారు కదా, ఈ విధంగా చేయాలనుకుంటున్నాను. నేను వైట్ కలరు ఆరెంజ్ మీద బాగుంటుందని చెప్పి వైట్ చూస్ చేసుకొని ఈ విధంగా ఫిష్ మన చాలా రకాలు అక్వేరియంలో చాలా అందంగా ఉంటాయి కదండి, అదేవిధంగా నేను ఫిష్ టాప్ మీద కూడా అలాగే అంటే నీట్గా చేసి పెట్టాలని ఐడియా వచ్చింది. ఆ టాప్ కూడా చాలా పాతది అయిపోయింది అని చెప్పి ఈ విధంగా ఐడియా వస్తే వెంటనే ఇంకా నేను ఆగకుండా ఇంకా స్టార్ట్ చేసేసాను పని కూడాను. చేసిన తర్వాత చాలా అందంగా ఉంది. ఈ విధంగా ఫిష్ స్టైలు అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత డెకరేట్ మన ఇష్టం అండి. చాలా కలర్ఫుల్ ఫిషెస్ ఉంటాయి కదా, అవి ఇమేజ్ చేసుకుంటూ నేను ఈ విధంగా ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్క డిజైన్లోని డిజైన్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇంకొకటి వైట్లో ఉంది కదా, దానికి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలానే వేయాలని లేదు, మీ ఐడియా అండి, ఎలా అన్నా వేసుకోవచ్చు. మీకు మీ ఇమేజ్కి తగ్గట్టు మీరు చక్కగా నీట్గా కలర్స్ వేసుకోవచ్చు. ఇవి
ఈ టైల్స్ నేను గ్లూతో అంటించేటప్పుడు యాక్చువల్లీ అది అంటుతుందో లేదో ఊడిపోతుందేమో అనుకున్నాను ఫెవికాల్ యూస్ చేసినప్పుడు, కానీ చాలా స్ట్రాంగ్గా అతుక్కున్నాయండి, చాలా బాగున్నాయి. మీ దగ్గర కూడా ఎటువంటి అక్వేరియం టాప్ ఏమైనా అంటే సింపుల్గా ఉంది లేదంటే పాతది అయిపోయింది అనుకుంటే ఈ విధంగా మీరు చాలా నీట్గా, ఒకవేళ మీ దగ్గర ఈ టైల్స్ లేదు అనుకుంటే పెయింట్ కూడా వేసుకోవచ్చండి. ఫ్యాబ్రిక్ కలర్స్ తోటి కనుక మీరు పెయింట్ కూడా వేసుకున్నా కూడా బాగుంటుంది. నేను అక్వేరియం లానే లోపల ఎలా ఉంటుందో బయట కూడా అలాగే అదే ఇమేజ్ చేసుకుంటూ డ్రా చేసుకుని పిస్తా సెల్స్ చూడగానే నాకు ఫిషెస్ పెబల్స్ గుర్తొచ్చాయి. అలా చేస్తే బాగుంటుంది కదా, ఎందుకు చేయకూడదు అని చెప్పి చేశాను. లుక్ అయితే చాలా బాగుంది, మీకు నచ్చుతుంది అనుకుంటాను. చూడండి, ఈ ఒకేలాగా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను. చూడండి, బ్లూ ఇంకా ఎల్లోది, ఈ విధంగా అన్నీ కూడా నేను ఒక్కొక్కలాగా డిజైన్ చేసుకున్నానండి. ఫిషెస్ని చూడడానికి దూరం నుండి అయితే ఫిషెస్ లాగే కనిపించాయి, నాకైతే చాలా అందంగా ఉన్నాయండి. తర్వాత ఇక్కడ నేను పెయింట్ వేసుకుంటున్నాను. ఇది అక్వేరియంలో మనకి ప్లాంట్స్ పెట్టుకుంటాం కదా, గ్రాసెస్ అలాంటివి, అదే డిజైన్లోని పెబల్స్ మీద. చూడడానికి అయితే నాకు పెబల్స్ లాగే ఉన్నాయి, అందుకని పెబల్సే అంటున్నాను. చాలా అందంగా ఉన్నాయి. అయితే వీటి మీద నేను ఈ విధంగా ప్లాంట్స్ లాగా డిజైన్ చేసుకుంటున్నాను. గ్రీన్ కలర్ యూస్ చేసి, లైట్ గ్రీన్ అయితే బాగుంటుంది కదా అని, కొంచెం డార్క్ అయితే ఇంకా అంత లుక్ రాదని చెప్పి నేను లైట్ గ్రీన్ చూస్ చేసుకున్నాను. ఈ విధంగా అంతా కంప్లీట్ చేసేసుకున్నాను.